అంబేద్కర్ చౌరస్తాలో సాయి ఈశ్వరాచారికి బీసీజేఏసీ ఘన నివాళి. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఆత్మ బలిదానం చేసిన సాయి ఈశ్వరాచారికి బీసీజేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం అంబేద్కర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు రవీందర్ యాదవ్, సుధాకర్ చారి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలకు మరొక విశ్వకర్మ బిడ్డ బలైన విషాద ఘటన రాష్ట్ర ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఈశ్వరాచారి చేసిన త్యాగం వృధా కాకుండా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలపర్చాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల మోసపూరిత హామీలను ప్రజలు తిరస్కరించాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, మధుర శ్రీనివాస్, గోపి, రవిశంకర్ గౌడ్, శంకర్ గౌడ్, హన్మడ్లచారి, శేఖర్, జిమ్ శ్రీను, అశోకాచారి, ఉదయ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేయడం జరిగిందో, దీంట్లో మన బీసీ యువ నాయకుడు, మన బీసీ ముద్దుబిడ్డ సాయి ఈశ్వరాచారి దీనికి నీరసనగా అతను ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం, అలాగే దురదృష్టకరమైన విషయం. ఆ రోజు మలిదశ ఉద్యమం చూసినట్టయితే బీసీ యువ నాయకుడు మన శ్రీకాంత్ చారి గారు మొదటి దశగా బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందడుగు వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన బీసీ యువ నాయకుడు, బీసీ ముద్దుబిడ్డ మన సాయి ఈశ్వరాచారి కూడా మళ్ళీ బలిదానం చేసుకోవడం జరిగింది. ఈ బలిదానాలు ఇక ముందు జరగవు. ఈ బలిదానం అనేది ఈశ్వరాచారితోనే ఆగుతుంది. ఇక ముందు ఎక్కడైనా కూడా మా బీసీ ఉద్యమంలో మా 42% ఏదైతే రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనో అవి ఇవ్వనట్లయితే అమ్మోర్ల ముందు ఎలాగైతే పొటేళ్లను బలి ఇస్తామో అలాగే అగ్రవర్ణాలను బలిచ్చి మేము 42% రిజర్వేషన్లను సాధిస్తామని ఈ సందర్భంగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. అలాగే ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇంత దుర్మార్గంగా 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినట్టే చేసి, అలాగే అగ్రవర్ణాలతోటి కోర్టులో కేసు వేసి అది నడవకుండా చేసి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో వెళ్ళడం జరిగిందో, రాబో రోజులలో గుర్తుపెట్టుకోండి, మీకు బీసీలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారని. ఇక ముందు మా యొక్క బలిదానం ఏదైతే చేసినటువంటి సాయి ఈశ్వరాచారి యొక్క మార్గదర్శనంలో నడుస్తూ మేము అందరం కూడా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం చేసి 42% బీసీల యొక్క రిజర్వేషన్ని సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జై బీసీ. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తీసుకున్నటువంటి విశ్వకర్మ ముద్దుబిడ్డ కాసోజు శ్రీకాంతాచారి ఎలాగైతే ఆత్మ బలిదానం తీసుకున్నాడో, ఈరోజు నిన్న జరిగిన ఈ యొక్క 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ను సాధించుకోవాలని చెప్పేసి ఏదైతే ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సాయి ఈశ్వరాచారి కుకట్పల్లికి చెందిన విశ్వకర్మ ముద్దుబిడ్డ యొక్క ఆత్మ బలిదానం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి యొక్క కనువిప్పు జరగాలని చెప్పేసి, ఇంకా ఎంతమంది బలిదానాలు కోరుతారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఆత్మ బలిదానం ఈ ఒక్కరితోటి ఆగిపోయి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ను రానున్న రోజుల్లో ఈ యొక్క ఎలక్షన్స్లలో చూపించి బీసీల తడాక చూపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యొక్క
బలిదానం చేసుకున్నటువంటి సాయి ఈశ్వరాచారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ మేము సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళి బీసీలకు అగ్రపీఠం కల్పిస్తామని చెప్పి మాట తప్పడంతో మనస్తాపం చెందిన సాయి ఈశ్వరాచారి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వము వల్లనే ఈరోజు ఈశ్వరాచారి యొక్క ఈ ఆత్మ బలిదానం ప్రాణం పోవడం జరిగింది. కావున దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చాలని, లేని ఎడల ఇది ఒక ఉద్యమ రూపంలో తీసుకువెళ్ళి బీసీలంతా మిమ్మల్ని అగాధపాతాళానికి తొక్కేస్తారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి తెలంగాణ బిడ్డలు, బీసీ బిడ్డలు మనం ఆత్మ బలిదానం చేసుకోవద్దు. మనల్ని ఎవరైతే వంచిస్తున్నారో, మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళని మనం బలిదానం ఇవ్వాలి తప్ప కానీ మనం బలిదానం చేసుకొని మన బీసీలకు అన్యాయం చేయొద్దని ఒక సందర్భంగా తెలియజేస్తూ, ఈశ్వరాచారి యొక్క ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఈ యొక్క సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.